ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము చదవగా విని ఉన్నాము. ధ్యాన వాక్యముగా యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. చాలు, ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఉన్నారు తండ్రి. ఈరోజు తండ్రి ప్రభువా, ఈ మాట నమ్ముచున్నావా అనే అంశం మీద మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీ కోట్ల కొద్ది వందనములు స్తోత్రములు తెలియచేయుచున్నాను. మట్టివాడిని దుమ్మి ధూళి వంటి వాడైన నన్ను నీ నోటి బూరుగా మీరే వాడుకొనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ వాక్య భాగాన్ని పరిశీలించినట్లయితే ఈ వాక్య భాగం అంతా కూడా మనకి ఎవరి గురించి వ్రాయబడి ఉందంటే మరియా, మార్తా, లాజరు కుటుంబాన్ని మనం ఇక్కడ చూస్తాము. మనం చూస్తే బైబిల్లో యేసుక్రీస్తు ప్రేమించిన కుటుంబము, యేసుక్రీస్తుని ప్రేమించిన కుటుంబము ఏదైనా ఉంది అంటే బైబిల్లో అది మార్తా, మరియా, లాజరు కుటుంబంగా మనం చూడొచ్చు. నిజంగా ఈ కుటుంబాన్ని యేసయ్య ఎంత ప్రేమించాడో, యేసయ్య ఈ కుటుంబం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మనం బైబిల్ చదివినట్లయితే మనకి అక్కడ చూస్తే యేసుక్రీస్తు తన 33.5 సంవత్సర కాలంలో అంట మార్తా, మరియా, లాజరు ఇంటికి యేసుక్రీస్తు 11 సార్లు యెరూషలేము నుండి బేతనియా వచ్చినప్పుడల్లా కూడా యేసుక్రీస్తు వారి ఇంటికి వచ్చాడంట. అంటే ఒకళ్ళ ఇంటికి మనము మాటి మాటికి వెళ్తున్నామంటే వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమించిన వారై ఉంటారు కదండి. మనము ఒకళ్ళు మనల్ని ప్రేమించకుండా, మనల్ని అసహించుకుంటూ, లేకపోతే మన గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళం. కానీ యేసుక్రీస్తు ఎవరి ఇంటికి వెళ్ళినట్టు, అందరి ఇంటికి వెళ్ళినను ఇక్కడ ఎక్కువ శాతం యేసుక్రీస్తు మరియా, మార్తా, లాజరు ఇంటికి వెళ్ళినట్లు మనం చూస్తాం. వీళ్ళు బైబిల్లో మనం చూస్తే వీళ్ళు అనాథలుగా చెప్పవచ్చు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళ బంధుమిత్రుల గురించి కానీ బైబిల్లో మనకి ఎక్కడ చెప్పబడదు. మనం చూస్తే వాళ్ళ ముగ్గురే ఉంటారు, వాళ్ళ ముగ్గురే కష్టపడతారు. యేసుక్రీస్తు కూడా వాళ్ళ ముగ్గురే ఉన్నట్లు మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తుని ఎంతో ప్రేమించిన కుటుంబంగా ఈరోజు మనము ఈ కుటుంబాన్ని చూడొచ్చు. ఒకరోజు ఏం జరిగిందంటే లాజరు వ్యాధిగ్రస్తుడై చనిపోబోతున్నాడు అనే ఒక వార్త యేసుక్రీస్తుకి మరియా, మార్తా తెలియజేసినప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు లాజరు రోగి అయి ఉన్నాడని తెలుసుకున్నప్పటికీ 2 దినములు యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడంట. మనం బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు ఎందుకు అక్కడే ఉన్నాడంటే 2 విషయాల కొరకు ఉన్నాడండి. ఒకటి, లాజరు చనిపోయిన దాకా యేసుక్రీస్తు వెయిట్ చేశాడు. అదేంటి, యేసుక్రీస్తు వారి కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు. కానీ ఎందుకు చనిపోనిచ్చాడో మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క మహిమను అనేకుల ఎదుట ప్రచురము చేయనట్లు లాజరు చనిపోవలసి ఉన్నది. లాజరు చనిపోవాలి, యేసుక్రీస్తు వచ్చి లాజర్ని లేపాలి. అందుకే యేసుక్రీస్తు అక్కడ 2 దినములు ఆగాడు. 2 దినములు ఆగి అక్కడ స్వస్థపరుస్తున్నట్లు మనం చూస్తామండి. ఇది యేసుక్రీస్తు అంట చేసిన 7వ సూచక క్రియ అండి. యేసుక్రీస్తు చేసిన సూచక క్రియలన్నిటిలో కూడా లాజరును మరణం నుండి లేపడం అనేది 7వ సూచక క్రియ. అక్కడ అంటాడు, పగటిపూట నడిచేవాడు తొట్టుపడును. మనం చూస్తే 11వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు మనం చూస్తే అక్కడంట చాలు అక్క. ఇక్కడ యేసుక్రీస్తు వెళ్తున్నప్పుడు అప్పుడు శిష్యులు చెప్తారు, ఇప్పుడు మనం వెళ్దాం పదండి, యూదయాకి, బేతనియాకి మనం వెళ్దాం పదండి అంటే శిష్యులు అంటారు, ఏమంటారు, అయ్యా నిన్ను వాళ్ళు చంపదలిచి ఉన్నారు, ఒకవేళ నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను రాళ్లతో కొడతారేమో, లేకపోతే నిన్నేమైనా చేస్తారేమో అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, పగటి పూట నడిచేవాడు తొట్టుపడడు. అంటే ఇక్కడ పగలు 12 గంటలు ఉన్నాయి కదా, పగలు 12 గంటలు ఉన్నాయి అనే మాట యేసుక్రీస్తు ఇక్కడ అన్నట్లు మనం చూస్తాం. దీంట్లో అండి ఒక 3 సత్యాలు ఉన్నాయండి. పగలు 12 గంటలు ఉన్నాయి అనే దానిలో 3 సత్యాలు ఉన్నాయి. ఎందుకంటే సమయం అనేది జరిగిపోతూ ఉంటుంది.
అది ఏం జరిగినా కూడా సమయం అనేది ఆగదు. ప్రతి ఒక్కరికి ఒక సమయము నిర్ణయించబడింది. దాన్ని ఎవరు తగ్గించలేరు, పొడిగించలేరు. నీకొక సమయం నిర్ణయించబడింది, నాకొక సమయం నిర్ణయించబడింది. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు ఏ కార్యం చేయాలో దేవుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. నా జీవితంలో దేవుడు ఎప్పుడు ఏ కార్యం చేయాలో దేవునికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, పగటి పూట నడిచేవాడు తొట్టుపడడు అనే దానిలో ఆత్మీయ అర్థం ఏంటంటే, ఒక సమయం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆ సమయము నీ కొరకు నా కొరకు ఏర్పరచబడి ఉన్నది. ఆ సమయమున మనమంట దేవుని యొక్క మేళ్లను మనము పొందుకోగలం. వాళ్ళకి జరిగిపోయింది కార్యం, నాకు ఇప్పుడే జరగాలి అని కూర్చుంటే జరగదండి. నీకొక సమయం ఉంది, నాకొక సమయం ఉంది. ఆయా సమయాల్లో దేవుడు ఖచ్చితంగా నీకు కార్యము చేస్తాడు. ఆ సమయం కోసం నువ్వేం చేయాలో తెలుసా? ఎదురు చూడాలి. అలాగే దినమునకు 12 గంటలంటే సరిపోయే సమయం ఉన్నది. మనమంటా తొందరపడవలసిన అవసరం లేదు, ఓర్పుతో ఉండాలి. నీ సమయం వచ్చేంత వరకు ఓర్పుతో ఉండాలి. యేసుక్రీస్తు ఈరోజు లాజరు దగ్గర ఎందుకు ఓర్పుతో ఉన్నాడు తెలుసా? ఒక సమయం ఉన్నది. ఆ సమయమున లాజరు లేపబడతాడు. ఆ సమయం కోసం దేవుడు ఎదురు చూచాడు. ఈరోజు అలాంటి సమయం కోసం చేరి ఉన్న మనమందరం కూడా ఎదురు చూచే వారంలాగా ఉండాలి. తొందర పడకూడదు. అవయో వాళ్ళ కార్యాలు జరిగిపోయినాయి, నేను ఇంకా ఇట్లానే ఉన్నాను, నాకు కార్యాలు జరగట్లేదు, నేను మేలు పొందుకోలేకపోతున్నాను, నా జీవితంలో మేలు అనేది నాకు జరగడం లేదు అని మనం అనుకోకూడదండి. ప్రతి దానికి కూడా ఒక సమయం కలదు. ఆయా సమయాల్లో మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. నీ సమయం రాకముందే నువ్వు ఎంత తొందరపడినా, నువ్వు పరిగెత్తినా, నువ్వు ఏం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కార్యం జరగదండి. దేవుడు నిర్ణయించిన సమయంలోనే కార్యం జరుగుతుంది. ఆయన ఏ సమయం నీకు నిర్ణయించాడో ఆ సమయంలో నీ కార్యం జరుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, పగటి పూట నడుచువాడు తొట్టుపడనే ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. తరువాత అంటాడు శిష్యులతో, నేను లాజరుని మేల్కొన వెళ్ళబోతున్నాను. అంటే లాజరు నిద్రపోతున్నాడు, మీరేం భయపడమకన్నప్పుడు అప్పుడు శిష్యుల్లో నెమ్మదొచ్చింది. శిష్యులకు కూడా అనిపించింది, ఏంది ఈయన లాజరు అక్కడ చనిపోబోతున్నాడు అంటే ఇంకా ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ ఇంటికి అన్నిసార్లు వెళ్తాడు, అన్నిసార్లు కూర్చుంటాడు, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు, అన్నీ చేసినప్పటికీ ఆయన రోగి అయి ఉన్నప్పటికి కూడా యేసుక్రీస్తు ఎందుకు ఇంత తడవ చేస్తున్నాడు అనే సందేహము శిష్యులకు కూడా వచ్చిందండి. కానీ దేవుడు శిష్యుల యొక్క సందేహాన్ని ఇక్కడ తీరుస్తున్నాడు. ఎలా తీరుస్తున్నాడో తెలుసా? లాజరు నిద్రపోతున్నాడు, మీరు భయపడొద్దు, మనము లాజర్ని వెళ్ళి మేల్కొన చేద్దాం పదండి అని అంటాడు. మన బైబిల్లో చూస్తే మరణాన్ని దేవుడు చాలాసార్లు నిద్రతో పోలుస్తాడండి. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆమె యేసుక్రీస్తు ఏమంటాడు? ఆమె నిద్రపోతుంది అంటాడు. స్టెఫను కూడా చనిపోయినప్పుడు స్టెఫను నిద్రలో ఉన్నాడు అంటాడు. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో మరణము నిద్రతో పోల్చబడింది. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, లాజర్ని మనం వెళ్ళి మేల్కొందాం పదండి అని చెప్తున్నాడు. సరే, వీళ్ళు వెళ్ళినప్పుడంట అక్కడున్న వాళ్ళ గృహమంతా కూడా ఏడుస్తూ ఉందంట, విలాపం చేస్తుందంట. బైబిల్లో మనం చదివితే అక్కడున్న వాళ్ళందరూ విలాపము చేస్తున్నారు అని అంటారు. మనం చూస్తే పాలస్తీనాలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని ఎక్కువ కాలం ఉంచరు. మన దగ్గర ఎవరైనా చనిపోయారనుకో మనం ఏం చేస్తాం? ఐస్ బాక్స్లో పెట్టి 2 రోజులు ఉంచుతాం, 3 రోజులు ఉంచుతాం, చాలా రోజులు మనం ఉంచుతాం. కానీ అలా కాదండి. పాలస్తీనాలో ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ వ్యక్తిని త్వరగా సమాధి చేసేస్తారు. ఆ సమాధి చేయడం కూడా చాలా ఖర్చుతో కూడిందండి. ఎందుకంటే వాళ్ళు చాలా సుగంధాలు తెస్తారు, తర్వాత అత్తర్లు పూస్తారు, చాలా ఖర్చుతో కూడిన పని. అవన్నీ చేసి వాళ్ళని సమాధిలో పెట్టిన తర్వాత వాళ్ళందరూ ఇంటికి వచ్చినప్పుడండి వాళ్ళంట 7 దినములు విలాపముగా ప్రకటిస్తారంట. 7 దినములు అక్కడ ఏం చేస్తారు? వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తారు, చనిపోయినందుకు ఏడుస్తారు. అలాగే అక్కడున్న యూదులు, అక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళతో కూర్చొని ఏడుస్తారంట 7 దినములు. ఎవరు చనిపోయినా కూడా 7 దినములు వాళ్ళతో కూర్చొని ఏడుస్తూ ఉంటారంట. కొంతమందికి ఏడ్చేవాళ్ళు వాళ్ళ పిల్లలు లేకపోయినా, లేకపోతే వాళ్ళు ఎవరైనా లేకపోయారనుకోండి, అక్కడంట ఏడ్చే వాళ్ళని కొనుక్కొచ్చుకుంటారంట. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు 7 దినములు ఇక్కడ కూర్చొని ఏడవాలి అని చెప్పని కూర్చోబెట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటారంట. అట్లా యేసుక్రీస్తు వచ్చే రోజు ఎన్నో రోజు అయింది? అప్పటికి 4వ రోజు అయింది. లాజరు చనిపోయి యేసుక్రీస్తు బేతనీయ వచ్చేలోపు 4వ రోజు అయింది. అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే అప్పుడు యేసుప్రభుని చూసి మార్త పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఏం చేస్తుంది? ఏడుస్తుంది, ప్రభువా
నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అయినను ఇక్కడ అంటుంది, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదునని అంటుంది. మనం చూస్తే ఆమె ఏమంటుందండి, ఇక్కడ ఇప్పుడైనను అంటుంది. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులు అయిపోయింది. 4 రోజులైనా కూడా ఇక్కడ మార్త యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ చూడగలమండి. ఎందుకంటే యేసుక్రీస్తు బేతనియా వచ్చినప్పుడల్లా యేసు ప్రభు దగ్గర ఎవరు కూర్చుంటారు? మరియా యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుండిద్ది. మార్త ఏం చేస్తూ ఉంటుంది? ఆమె ఏదో విపరీతమైన పనుల్లో ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు కూడా ఏమంటాడు, మార్త నువ్వు విస్తారమైన పరిపాటల్లో ఉన్నావు, మరియా అయితే ఏం చేసింది? ఉత్తమమైన పనిని ఎంచుకున్నది అని దేవుడు చెప్తాడు. అక్కడ మార్త ఏమో మనం సువార్త విన్నప్పుడల్లా మార్త ఏమో పనులు చేసుకుంటూ ఉంటుంది, దేవుని సువార్తను వినదు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, మరియా అన్న ఒక అందం. కానీ ఇక్కడ మార్త ఏమంటుంది, అయ్యా నువ్వు ఇప్పుడైనను కూడా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా కూడా దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు, నేను విశ్వసిస్తున్నాను అని ఒక గొప్ప విశ్వాసాన్ని మార్త ఇక్కడ చూపించిందండి. ఈరోజు అలాంటి విశ్వాసాన్ని మనం చూపిస్తున్నామా? మార్త అడుగుతుంది, అయ్యా నువ్వెక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, అయినను ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినా కూడా దేవుడు సహాయం చేస్తాడు అని చెప్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడండి? 25వ వచనం 26వ వచనంలో మనం చూస్తే అక్కడ 11వ అధ్యాయము, యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈరోజు మన అంశం ఏందండి? ఈ మాట నమ్ముచున్నావా? ఈరోజు ఇది చాలా గొప్ప సువార్త అండి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోయినా కూడా వాడు బ్రతుకుతాడు. ఒకవేళ బ్రతికి నా యందు ఈ లోకంలో ఎవరైతే విశ్వాసం ఉంచుచున్నారో వాళ్ళనంట ఎన్నటికీ కూడా చనిపోకుండా చేస్తాను, వాళ్ళకి నేను పరలోకంలో నా రాజ్యంలో నేను వాళ్ళని చేర్చుకుంటాను అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా అని అంటున్నాడండి. ఈ మాట వాళ్ళకే కాదు కానీ ఈరోజు దేవుడు నన్ను కూడా అడుగుతున్నాడు. చాలా అనారోగ్యాలు ఉన్నాయని, చాలా రోగములతో బాధపడుతున్నామని, కార్యాలు జరగలేక బాధపడుతున్నామని మనం ఈరోజు ఎంతో దిగులు పడుతున్నాం. ఈ దిగులులో దేవుడు కార్యాలు చేయగలడు అనే మాట నీవు నమ్ముచున్నావా? దేవుని మాటను నీవు నమ్ముచున్నావా అని దేవుడు ఈరోజు నన్ను ప్రశ్నిస్తున్నాడండి. ఈరోజు మనం దేవుని మాటను నమ్ముతున్నామా? పునరుద్ధానమును జీవమును నేనే, నువ్వు భయపడద్దు. నీకు ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నా యందు విశ్వాసం ఉంచు. ఇక్కడ మార్త విశ్వాసాన్ని చూపిస్తుందండి. దేవా ఇప్పుడైనను, మనం అనగలమా అండి? మన కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే సమాధి చేసేసిన తర్వాత దేవాలయంలోకి వచ్చి ఇప్పుడైనను నీవు మా బంధువులను కాపాడగలవు, బయటకు తీసుకురాగలవు అని మనం అనగలమా? కానీ మార్త యొక్క విశ్వాసము ఇక్కడ కనబడుతుందండి. నువ్వు ఇప్పుడైనా కూడా నువ్వు సహాయం చేయగలవు దేవా, నువ్వు ఇప్పుడైనా కూడా నువ్వు కార్యము చేయగలవు దేవా అని ఇక్కడ మార్త దేవుణ్ణి అడుగుతుంది. ఈరోజు మనము కూడా దేవుణ్ణి అడిగే వారంగా మనం ఉండాలండి. ఆయన మాట నమ్మే వారంగా ఉండాలి. ఆయన మాట చాలా గొప్పది. అలాంటి గొప్ప మాటని ఈరోజు మనం నమ్ముతున్నామా? నమ్మే వారంగా ఈరోజు మనం అందరం ఉండాలి. మనం చూస్తే బైబిల్లో కీర్తనల గ్రంథము 77వ కీర్తన 8వ వచనంలో అక్కడ ఉంటుందండి. 77వ కీర్తన 8వ వచనంలో, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా. చూడండి, ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేశాడంటే, నీ కుటుంబానికి వాగ్దానం చేశాడంటే అదంట తరతరములకు కూడా తప్పిపోదు. ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిని దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాళ్ళు దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. గల కారణము దేవుని మాటను వారు నమ్మలేకపోయారు. అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, తన బంధువులందరినీ విడిచిపెట్టాడు, తద్వారా తరతరములకు ఆయన యొక్క వాగ్దానాన్ని స్థిరపరచుకున్నాడండి. దేవుడు అబ్రహాంకి ఏమని వాగ్దానం చేశాడు?
నువ్వు వీళ్ళందరినీ విడిచి నా ఎద్దుకు రా, నేను చూపుచు దేశానికి వెళ్ళు, నీ బిడ్డలను నేను ఆశీర్వదించేదను అని అన్నాడు. అబ్రహాము నమ్మలేదా? ఆ మాటను వినలేదా? నమ్మినప్పుడు అబ్రహాముకి ఎంత ఆశీర్వాదం అండి. అబ్రహాములో నుండే ఇశ్రాయేలీల గోత్రములు కూడా వచ్చినాయి. అంటే తరతరములకు ఆ మాట స్థిరపరచబడింది. ఈరోజు చూడండి, ఆయన మాట తరతరములకు స్థిరపరచబడుతుంది. ఈరోజు ఆయన మాటను మనం నమ్ముతున్నామా? మార్త ఆయన మాటను నమ్మింది, లాజరుని బ్రతికించుకోగలిగింది. ఈరోజు మనము ఆయన మాటను నమ్ముతున్నామా లేదా అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. దేవుడు అంటాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటాడు. నా మాట అంత గొప్పది. ఎందుకు నా మాటను మీరు నమ్మలేకపోతున్నారు? నా మాట మీరు ఎందుకు విశ్వసించలేకపోతున్నారు? ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడండి. ఈ లెంట్ ఆరాధనలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా నా మాట నువ్వు నమ్ముతున్నావా? నా మాట నువ్వు వింటున్నావా? విశ్వసిస్తున్నావా అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడండి. ఈరోజు మనం ఆయన మాటను నమ్ముతున్నామా లేదా? అంటాడు యేసుక్రీస్తు ఉపవాసం ఉండి శోధింపబడిన తర్వాత ఏమంటాడు? సాతాను శోధించినప్పుడు ఆయన ఏమంటాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఈరోజు ఆయన మాట లేకుండా మనము చాలా కృంగిపోతున్నాము. సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. ధైర్యం లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. చూడండి, ఈరోజు ధైర్యం లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, దిగులు చెందుతూ మనం ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు దేవుని మాటను అనగా బైబిల్ని మనం చదివినట్లయితే ఆ మాట ఖచ్చితంగా నీ హృదయాన్ని సంధించిద్ది. నీ హృదయంలో నీకు సమాధానాన్ని కలుగజేస్తుంది, శాంతిని కలుగజేస్తుంది, ధైర్యాన్ని కలుగజేస్తుంది. అలాంటి మాటని ఈరోజు నీవు నమ్ముతున్నావా అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ మాటను అబ్రహాము నమ్మాడండి. అబ్రహాము తరతరములకు కూడా ఆ వాగ్దానాన్ని స్థిరపరచుకోగలిగాడు. ఈరోజు ఇక్కడ నిలిచి ఉన్న మనము, వింటున్న మనము చూడండి, నీ బిడ్డలకు తరతరాలకు నీ వాగ్దానం నువ్వు ఇస్తున్నావా? తల్లిదండ్రులు వారు ఏం చేస్తారు? వారి యొక్క ఆస్తులను బిడ్డలకి తరతరాలు ఇస్తూ ఉంటారు. వాటితో పాటు అండి దేవుని యొక్క వాగ్దానాలు కూడా మీ బిడ్డలకు ఇచ్చేవారిగా తల్లిదండ్రులు ఈ లోకంలో ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానం ఎట్లా వస్తుంది తెలుసా? ఈరోజు ఆ వాగ్దానం నీకుంటుంది, నీ తర్వాత నీ బిడ్డలకు ఉంటుంది, నీ బిడ్డల తర్వాత నీ బిడ్డలకి, ఇలా తరతరాలకు రావాలంటే ముందు నీవు ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి. అసలు ఆ వాగ్దానాన్ని మనం పొందుకుంటున్నామా అనేది ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలి. అబ్రహాము ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఎలా? నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డల్ని ఇసుక రేణువుల వల్ల నేను దీవిస్తాను అనే వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆ వాగ్దానాన్ని తరతరాలు ఇచ్చేసాడండి అబ్రహాము. జీవించుచున్న మనము మన బిడ్డలకు ఆ వాగ్దానాలు ఇస్తున్నామా? నీకు ఏ వాగ్దానాలు దేవుడిచ్చాడు? ఆ వాగ్దానాలను నిలుపుకోగలుగుతున్నావా? లేక భ్రష్టులమైపోయి ఆ వాగ్దానాలను మనము పోగొట్టుకోగలుగుతున్నామని ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. భ్రష్టులము కాకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని మాటను నమ్మకుండా, దేవుని మాటల మీద మనం విశ్వసించకుండా ఉన్నట్లయితే ఆ వాగ్దానాలు మనం పొందుకోలేము. తద్వారా మన బిడ్డలకు కూడా మనము ఇవ్వలేమండి. ఈరోజే ఆ మాట యందు మనం విశ్వసించాలి. అగ్నిగల మాటల యందు, జీవము గల దేవుని మాటల యందు ఈరోజు మనము విశ్వసించాలి. నీవు గనక ఆ మాటను నమ్మితే నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం మనం అక్కడ చూస్తే, మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం మనం అక్కడ చూస్తే, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తపడి సముద్రంలో పడవేయమని చెప్పి తను మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. నమ్మిన ఎడల నువ్వేం చేయాలంటే, మొదట నీ వాగ్దానం నెరవేరాలంటే, నీ కుటుంబంలో కార్యాలు జరగాలంటే నువ్వేం చేయాలి? మొదట నమ్మాలి. ఆ మాట నమ్మాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, గొప్ప కార్యం నా కుటుంబంలో జరుగుతుంది అని నువ్వు నమ్మి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కుటుంబంలో గొప్ప కార్యాలను నువ్వు చూడగలవు. మార్త నమ్మింది, తన కుటుంబంలో ఒక గొప్ప కార్యాన్ని చూసింది, తన సొంత తమ్ముడిని బ్రతికించుకోగలిగింది. ఈరోజు మనము కూడా నమ్మితే, నువ్వు నమ్మిన ఎడల ఆ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడిపో అంటే వెళ్ళి పడిపోయిద్దంట.
మనం ఒక చిన్న సండే స్కూల్ స్టోరీ మనం చూస్తే ఒక చిన్న సంఘం అంట ఒక కొండ కింద ఒక చిన్న సంఘం కట్టబడి ఉందంట. ఆ చిన్న సంఘంలో మొదట 2 వచ్చారంట, 10 మంది వచ్చారంట, 20 మంది వచ్చారంట. తద్వారా అందరూ 100 మంది దాకా వస్తూ ఉన్నారంట. ఆ చర్చ్ ఏమో చాలా చిన్నదంట. సరే, ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే, మనకి ఈ చర్చి వెనక భాగంలో కొండ ఉంది, ఆ కొండ దగ్గర ఉన్న ఇసుకంతా మనం తవ్వేసి కొంచెం చదును చేసి ఆ ఇసుకంతా వేరే చోట తరలించి మనం ఈ చర్చిని ఎక్స్టెండ్ చేసుకోవాలి అని చెప్పాడంట. కానీ పాపం అది చాలా పేద సంఘం అంట, చాలా పేద సంఘం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. కానీ అనుకున్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా దీనికి చాలా డబ్బులు అవుతాయి, మనం ఏమీ చేయలేము, మనం ఏం చేద్దామంటే ఒకరోజు ఉపవాస కూడిక పెట్టుకొని ప్రార్థన చేసుకుందామని చెప్పని ఆ సంఘస్థులందరినీ పిలిచి ఉపవాస కూడిక పెట్టి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? అయ్యా, ఈ కొండ మేము ఈ చర్చిని ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఈ కొండ ఏం చేస్తావో మాకు తెలియదు, ఈ కొండ మాయమైపోవాలి, ఈ కొండ దగ్గర ఉన్న ఇసుకంతా మేము తవ్వాలనుకుంటే మా దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళంట ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేసి ఆ రోజు అయిపోయిందంట. 2వ రోజు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేశారు, ఆ రోజు కూడా అయిపోయిందంట. కార్యం జరగల. అదే మనమైతే ఏం చేస్తాం, అయ్యో ఏంది ఎన్ని రోజులు ప్రార్థన చేసినా కార్యమే జరగట్లేదని అనుకుంటాం. కానీ ఆ పాస్టర్ గారు ఏం చేశాడు, మరలా 3వ రోజు ఉపవాస కూడిబెట్టి ప్రార్థన చేశాడంట. అయ్యా, ఈ కొండను నువ్వు తప్పించయ్యా, ఈ కొండను తీసివేయ్యా, మా సంఘం సరిపోవట్లేదు, విశ్వాసులందరూ బయట కూర్చుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సరే, ఒకరోజు అంట ప్రార్థన అయిపోయింది, ఆయన నిద్రపోతా ఉన్నాడంట. అప్పుడు రాత్రి 10 గంటలు అయిందంట. నిద్రపోతూ ఉంటే తలుపు కొట్టారంట. ఎవరో వచ్చి తలుపు కొట్టి తలుపు తీశాడంట ఈ పాస్టర్ గారు. తలుపు తీసిన తర్వాత ఏందండి మీకు ఎవరు కావాలని అంటే అప్పుడు చెప్పాడంట ఆయన, అయ్యా నేను ఒక బిల్డర్ని, నేను ఈ లొకాలిటీలోనే ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాను, దానికి మాకు ఏం కావాలంటే ఇసుక కావాలి. నేనేం చేస్తానంటే మీ చర్చ్ ఉంది కదా, మీ చర్చ్ అనక కొండ దగ్గర చాలా ఇసుక ఉంది, మీరేం భయపడమాకండి, మీ చర్చికి ఏం ప్రాబ్లం కాకుండా ఆ ఇసుకని నేనే తీపిస్తాను, నేనే చదువు చేస్తాను, అదంతా నేనే శుభ్రం చేసి మీకు ఇస్తానయ్యా అని చెప్పాడంట. వెంటనే ఆయన ఏం చేశాడు, సంతోషంగా ఒప్పుకొని అయ్యా నువ్వు తీసేయనంగాల్ని ఆ బిల్డర్ వచ్చి నీట్గా చదువును చేసి పిల్లర్లు వేసుకోవడానికి వీలుగా చదువును చేసి ఆ బిల్డర్ వెళ్ళిపోయాడంట. చూడండి, దేవుడు ప్రార్థన వలన, దేవుని మాట నమ్మడం వలన ఆ సంఘం ఎంత గొప్పగా ఆశీర్వదించబడిందంటే, ఏమనుంది ఇక్కడ, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్పగా వెంటనే అది అలా జరిగిద్ది. ఎప్పుడు? నువ్వు నమ్మిన ఎడల, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు అలా జరుగుతుంది అని ఇక్కడ దేవుని వాక్యం విని ఆ పాస్టర్ గారు చేసిన కార్యము ఎంతో గొప్ప కార్యాన్ని చేయగలిగిందండి. ఈరోజు మనము కూడా మాట నమ్మాలండి. ఏ కార్యం మన కుటుంబాల్లో జరగాలన్నా, ఏ మేలు మన కుటుంబంలో జరగాలన్నా మొదట మనం ఏం చేయాలి? నమ్మేవారుగా మనం ఉండాలి. దేవుడి కార్యాన్ని నా కుటుంబంలో చేయగలడు, ఎలాంటి బాధలైనా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా దేవుడు నా కుటుంబంలో తీసివేయగలడు అని మార్త వలె, అబ్రహాము వలె మనం నమ్మాలండి. అంతేగాని ఇశ్రాయేలీయుల వలె దేవుణ్ణి విసిగిస్తూ మాకు ఇది సరిపోలేదు, మాకు అది సరిపోలేదు, నువ్వు ఎందుకు మాకు కార్యాలు చేయు, మాకెందుకు మేలులు చేయవని దేవుని నిందిస్తూ బాధ పెడుతూ హింసిస్తూ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖించే వారంగా మనం ఉండకూడదు. అలా చేసిన ఇశ్రాయేలీయులు ఏమైపోయారండి? నాశనం అయిపోయారు. వాళ్ళు కనీసం కనాను దేశాన్ని కూడా చూడలేకపోయారు, వాగ్దాన భూమిని చూడలేకపోయారు. ఎవరైతే దేవుని మాటను నమ్మారో, దేవుని మాట మీద విశ్వాసం ఉంచారు, వారు మాత్రమే వాగ్దాన భూమిని చూడగలిగారు. ఈరోజు మనము కూడా మార్త వలె దేవుని మాటను నమ్మిన యెడల దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజే ప్రార్థన చేద్దాం, దేవా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా బిడ్డలకి ఇది జరగాలి, నేను కూడా అబ్రహాము వలె వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఆస్తులు సంపాదించుంటాం, ఎన్నో డబ్బులు కూడబెట్టుంటాం, కానీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని వాగ్దానాలను మనం వెనకేసుకున్నాం, ఆ వాగ్దానాలను ఎన్ని వాగ్దానాలు మనం బిడ్డలకి ఇస్తున్నాం, ఆ వాగ్దానాలు ఎంతమంది బిడ్డలకి ఇస్తున్నారు. ఆయన మాట అంట తరతరములకు ఉంటుందంట, నీ బిడ్డలకి, నీ బిడ్డల బిడ్డలకి, నీ బిడ్డల బిడ్డలకు ఉంటుందంట ఆ వాగ్దానం. ఈరోజే ప్రార్థన చేద్దాం, ఆయన మాటను నమ్మి, దేవా నాకు కూడా ఒక వాగ్దానాన్ని దయచేయి, నా కుటుంబానికి ఒక వాగ్దానం దయచేసి అది నా బిడ్డలకి తరతరాలుగా నువ్వు ఇవ్వు ప్రభువా అని ఈరోజు మనం ప్రార్థన చేసి మనము దేవుని యొద్ద నుండి అది పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.